పై ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు మరణించారు. ప్రాణభయంతో పాకిస్తాన్ సైనికులు పరుగులు తీశారు. కాగా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో పాకిస్తాన్ బలగాలు పేలులకు పాల్పడ్డాయి. దీనికి ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార దాడులు చేసింది. మొత్తం మీద పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సర్కార్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బలగాల మధ్య భీకర దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్కు చెందిన పలువురు సైనికులు మరణించారు. ఎక్కువగా సరిహద్దు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్టు సమాచారం. కాగా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల వెనుక పాకిస్తాన్ ఉందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఆ తర్వాత సదరు పేలుళ్లకు పాకిస్తాన్ కుట్ర చేసిందని చెప్పడానికి ఆధారాలు కూడా దొరికాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. కాబూల్లోని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూర్వాలి ముహ్సూద్ స్థావరం లక్ష్యంగా ఇస్లామాబాద్ బలగాలు దాడులు చేశాయి. ఈ సందర్భంగా ఫైటర్ జెట్లను పాకిస్తాన్ మిలిటరీ ఉపయోగించింది. అయితే ఈ దాడులపై ఇప్పటి వరకు పాకిస్తాన్ అధికార యంత్రాంగం ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్పై ఇస్లామాబాద్ బలగాలు దాడి చేయడాన్ని ఆ సంస్థ అనుబంధ విభాగాలు తీవ్రంగా ఖండించాయి. ఇటువంటి దాడులతో తమను భయపెట్టాలని పాకిస్తాన్ అనుకుంటే అది కుదరని పని అని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనుబంధ సంఘాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీకార దాడులకు సిద్ధంగా ఉండాలని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ తమ అనుబంధ సంఘాలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ బలగాలు ప్రతీకార దాడులు చేశాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ఇప్పటికైనా హద్దుల్లో ఉండాలని ఆఫ్ఘనిస్తాన్ కోరింది. తమ సార్వభౌమత్వానికి భంగం కలిగేలా పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నాలు చేసినా తీవ్ర పరిణామాలుంటాయని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ఇస్లామాబాద్ పాలకులు వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ హెచ్చరించింది. అంతేకాదు కాబూల్ పేలుళ్లకు మరో కోణం కూడా ఉంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సర్కార్లోని విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాకి భారత్లో పర్యటిస్తున్నారు. అంతేకాదు భారత్తో ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో చర్చలు కూడా జరిపారు. మరోవైపు భారత్ పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికి పహల్గామ్ ఉగ్రదాడి కారణమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు బలపడ్డాయి. ఈ పరిణామాలు ఇస్లామాబాద్ పాలకులకు మింగుడు పడ్డం లేదు. ఈ నేపథ్యంలో ఆక్రోశం పట్టలేక కాబూల్ పేలుళ్లకు పాకిస్తాన్ బలగాలు పాల్పడ్డాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఉన్న పోలీస్ శిక్షణా కేంద్రంలో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడి తర్వాత జరిగిన కాల్పుల్లో మరో 3 ఉగ్రవాదులు మరణించారు. దీంతో ఈ సంఘటనలో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య అంతిమంగా 6కి చేరింది. కాగా మరికొందరు ఉగ్రవాదులు సదరు శిక్షణా కేంద్రంలో దాక్కుని ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఎదురు కాల్పుల్లో మరో 6 పోలీసులు చనిపోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన సంగతి తెలిసిందే.
కాగా పోలీస్ శిక్షణ కేంద్రంపై దాడి తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. పోలీస్ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న వారితో పాటు అనేక మంది అధికారులను, ఇతర సిబ్బందిని హుటాహుటిన మిగతా ప్రాంతాలకు తరలించారు. పేలుడు పదార్థాలున్న ట్రక్కుతో పోలీస్ శిక్షణ కేంద్రం మెయిన్ గేట్ను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఉగ్రవాదులు పోలీస్ శిక్షణ కేంద్రంలో చొరబడి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కాగా 5 గంటల తీవ్ర పోరాటం తర్వాత 6 ఉగ్రవాదులు చనిపోయారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల నుంచి ఆత్మాహుతి దుస్తులు, పేలుడు పదార్థాలు, ఆధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్పై ప్రతీకార దాడులు చేసి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సర్కార్ తమ సత్తా చాటింది.